గడిచిన 2 సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఎక్కడా కూడా రాజీ పడకుండా కేవలం అభివృద్ధి, అలాగే రాజధాని నిర్మాణ పనులు, అలాగే పోలవరం పూర్తి చేసే క్రమంలో ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన చాలామంది గతంలో వైసీపీ అభిమానంగా ఉన్నటువంటి వైసీపీ అభిమానులంతా కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని చిన్ని గారి ఆధ్వర్యంలో ఈ రోజున తెలుగుదేశం పార్టీలో చేరికలు జరిగినాయి. అసలు ఎందుకు వీళ్ళు ప్రధానంగా ఏ ఉద్దేశంతో చేరారు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులు, అలాగే గతంలో వైసీపీ అంటే అభిమానం ఉన్నవాళ్ళు, ఎందుకు ఈ రోజున టీడీపీకి రావడానికి గల కారణం ఏంటి? అందరికీ నమస్కారం అండి. మాకు నారా చంద్రబాబు నాయుడు గారి పాలన బాగా నచ్చి, ఎంపీ కేశినేని చిన్ని గారు పాలన నచ్చి, అందుకని మేము ఈరోజు పార్టీలో కలవాలనుకొని వచ్చాం. ఏంటి ఏది నచ్చింది? పథకాలు నచ్చినాయి అంటారా, డెవలప్మెంట్ అంటారా? గతంలో లేనిది ఇప్పుడు ఉన్నది వ్యత్యాసం ఏంటి? ఏం గమనించారు? అన్ని డెవలప్ అన్నీ బాగున్నాయి. ఇంట్లో ఉండే ఆడవాళ్ళందరూ బయటకు వస్తున్నారు. అమరావతి వచ్చింది, దానివల్ల మేము వచ్చి కలుస్తున్నాం. అంటే మీలో ఏమన్నా ఒక ఇది ఉందా, చేంజ్ ఓవర్? అంటే గతంలో ఆ నాయకులు ఏం మాట్లాడినా కూడా కనీసం ముందు వెనక ఏమి ఆలోచించకుండా ఇప్పుడు కూడా పేరుని నాని గారి మాటల్లో ముందు ప్రధాని మారచ్చు కదా, ఆయన కాన్వాయిలు తగ్గించుకోవచ్చు కదా, అది ఇదని చెప్పి నేను మాట్లాడిన పరిస్థితి. వాళ్ళు చాలా చెప్తారు అవన్నీ. మనకు ఇప్పుడు మన పాలన ఎలా ఉందని అది చూసుకోవాలి ముందు. మనం ఇప్పుడు మేము బాగా చేస్తున్నాం అనుకోండి, వాళ్ళకి నచ్చదు, అది అలాగే చెప్తారు. మేమని ముందు మన పాలన ఎలా ఉంది, మన అభివృద్ధిలో వచ్చామా లేదా అది చూసుకోవాలి మెయిన్. మేము ఎంత చేసినా కూడా వాళ్ళు ఇంకా అలాగే చెప్తారు. మహిళలు అసలు పార్టీలోకి లేదా రాజకీయంగా తిరగడమే చాలా తక్కువ. అలాంటిది తెలుగుదేశం పార్టీలో ఎవరైతే మహిళలు వచ్చి ఈ రోజున సగర్వంగా పార్టీకి పనిచేస్తారో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా స్థానం దక్కుతుంది అనడానికి ఉదాహరణ మన ఆశా గారు. సో అలాంటి వ్యక్తిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఈ రోజున మీరు వచ్చారనుకోవచ్చు. మీరే చెప్పారు కదా తక్కువ అని, ముందే క్వశ్చన్ మీరే వేశారు తక్కువ అని. ఇప్పుడు ఎలా ఉన్నారో మీకే తెలిసిందిగా, అదే ఇంకా మీకు ఆన్సర్. లేడీస్ ఎలా వస్తున్నారు అంటే ఇప్పుడే చెప్పారు, ఆశా అక్క వస్తుందని. వాళ్ళని చూసి మేము కూడా అలాగే వస్తున్నాం. ఇళ్లలో ఉండేవాళ్ళు మైనార్టీ వాళ్ళు అసలు బయటికి రారు, అలాంటిది వస్తున్నారంటే వాళ్ళ పాలన చూసి మేము బయటకు వచ్చాం. ఆశా గారు, ఈ రోజున ఇంతమంది వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు అంటే ఏదో కేవలం పార్టీ మారామని మాత్రమే కాదు, వీళ్ళల్లో ఒక మార్పు వచ్చి జాయిన్ అయ్యారనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? నిజంగా మీడియా మంత్రులకి ముందు నమస్కారము. ఈరోజు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఇంతమంది వందలాది మంది వైసీపీ నుంచి కార్యకర్తలు తరలి టీడీపీ అంటే కేశినేని చిన్ని గారి ఆధ్వర్యంలో కలటం అంటే నిజంగా గర్వము. వీళ్ళు ఒకటే అంటున్నారు, ఇప్పుడు ఒక నా సోదరి మైనార్టీ మహిళ, మేము మైనార్టీ మహిళలు బయటికి రావాలంటే నిజంగా మీ అందరికీ తెలిసిన విషయమే, చాలా తక్కువ. అది రావటం అంటే ఏంటంటే ఒక తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే మహిళలకి రక్షణ, ఒక మైనారిటీ కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ రక్షణ ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు, అభివృద్ధి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. అదే తన తనయుడు కూడా యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా అదే అభివృద్ధి అంటే తండ్రి బాటలో నడిచే కొడుకు ఆ రకంగానే నడిపిస్తున్నారు. కాబట్టి ఇలా మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు ఉండాలా. ఇప్పుడు ఈ సోదరి వాళ్ళ కొడుకు బెంగళూరులో ఎక్కడో చదువుకుంటున్నాడు, చిన్న ఉద్యోగం 20,000 25,000 ఉద్యోగం చేస్తానికి వెళ్ళాడు. ఆ ఉద్యోగం ఏంటో అదే ఈ అభివృద్ధిలో నేను కూడా ఒక పాలు పంచుకుంటే నా కొడుకే ఇక్కడ ఉద్యోగం చేసుకుంటానికి ఎన్నో కంపెనీలు, వందలాది కంపెనీలు వాళ్ళు వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారికి యువ నాయకుడు నారా లోకేష్ గారికి పట్టం కడుతున్నారంటే, ఈ అభివృద్ధి గురించి కూటమి ప్రభుత్వం గురించి అభివృద్ధి కడుతున్నారంటే నిజంగా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఇట్లానే ఇదే కాదు, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఆ 11 మందిలో ఒకే సింగిల్గా మిగులుతారు. ఆ 10 మంది కూడా ఖాళీ అయ్యే రోజులు మీకు త్వరలోనే వస్తుంది. మీరు వీళ్ళందరినీ చూసి మీరు ఆలోచించుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.